సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసినవాడు. మొట్టమొదట ప్రభుత్వము ఆయనతోనే చర్చలు జరిపింది. ఆయన నిరాహార దీక్ష విరమించాడు. సడన్గా ఏమైంది సోనం వాంగ్చుక్కి? ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి 6 రోజుల నుంచి పెద్దగా స్టేట్మెంట్స్ లేవు, ఏమీ లేదు. సడన్గా ఆయన వందే భారత్ ట్రైన్లో అటు శ్రీనగర్కి వెళ్ళిపోతున్నాడు. లదాఖ్కి వెళ్ళే గ్రామంలో శ్రీనగర్లో అవుతాడు. సో వందే భారత్ని బాగా పొగుడుతూ ఉన్నాడు. సో చెనాబ్ బ్రిడ్జ్ చాలా బాగుంది అంటున్నారు. సో ఏంటి సోనం వాంగ్చుక్లో ఈ మార్పుని ఎలా చూడాలి? ఇది బ్రిటిష్ వాళ్ళ ఒక పాలసీ ఉండే సార్, డివైడ్ అండ్ రూల్. గవర్నమెంట్ ఇది చాలా బాగా ఆడారు. ఫస్ట్ దే టుక్ సోనం వాంగ్చుక్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ టోటలీ. ఓకే, ఫస్ట్ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఎవడైనా వచ్చి ఎక్కొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల, ఏ పొలిటీషియన్ అయినా రావచ్చు. మెదాంతాకి తీసుకెళ్ళి పడితే మెదాంతా కొంచెం దూరం, అక్కడ దాకా వెళ్ళాలంటే ఎవరు వెళ్ళరు అని చెప్పేసి గురుగాంలో విన్నాం. మెదాంతాలు అక్కడ పెట్టేశారు వాళ్ళు. సో ఫస్ట్ హీ వాజ్ అవుట్ ఆఫ్ సైట్ అనమాట. దాని తర్వాత హిస్ వైఫ్ పుట్ లాట్ ఆఫ్ కండిషన్స్, సేయింగ్ ఎవరు రాకూడదు, ఎవరు ఆయన విజిట్ చేయకూడదు, ఆయన హిస్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పేసి. నాకు లదాఖ్ నుంచి వచ్చిన అక్కడ కొన్ని మన ఓన్ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు చాలామంది. వాళ్ళేమంటున్నారంటే బహుశా లదాఖ్ కౌన్సిల్లో ఒక డీల్ జరిగింది. లదాఖ్ కౌన్సిల్లో ఈయనకు ఒక సీట్ ఇస్తారు. సో దట్ ఈస్ లైక్ ఎ మినిస్టర్ ఆల్మోస్ట్ అక్కడ లదాఖ్లో. సో బహుశా దానికోసం సోనం వాంగ్చుక్ హస్ అగ్రీ టు గో బ్యాక్, నాట్ టు కమ్ హియర్. ఎందుకంటే ఇదే మాట మీద ఆయన అక్కడ మీకు గుర్తుంటే ఒక ధర్నా చేశారు, అక్కడ కూడా ఫాస్ట్ చేశారు. 6 మంది చనిపోయారు, మీకు గుర్తుంటుంది, లేలో. సేమ్ సబ్జెక్ట్ ఆన్ విచ్ హీ వాంటెడ్ ద లే కౌన్సిల్ గురించి మీరు ఒక ఫాస్ట్ చేశారు. మాకు ఆటానమీ కావాలి, మాకు ఫండింగ్ కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని చెప్పి అప్పుడు గొడవ చేస్తే 6 మంది చనిపోయారు. బీజేపీ ఆఫీస్ని తగలబెట్టారు, మీకు గుర్తుంటుంది. సో దోస్ సేమ్ పీపుల్తో నేను మాట్లాడాను. నిన్న మాట్లాడుతూ మొన్న కూడా మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, సురేష్ గారు దిస్ ఫెలో ఈజ్ రియలైజ్డ్, ఢిల్లీలో ఎవరు వాడిని పట్టించుకోరు, రిటర్న్ రావడం బెటర్. ఎందుకంటే మూమెంట్ ఈ కాల్డ్ ఆఫ్ ద ఫాస్ట్ సాయి గారు ఎవరెవరు ఆయన తిట్టారు? కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, అందరూ. సో ద ఐడియా వాజ్ దట్ సోనం వాంగ్చుక్ని మీ ఈక్వేషన్ తీసేస్తే సోనం వాంగ్చుక్ విల్ సింగ్ ప్రైజెస్ ఫర్ యూ. ఆయనకు కావాల్సిన ఫండింగ్, ఎందుకంటే లే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. నాకు డౌట్ ఏంటంటే సోనం వాంగ్చుక్ ఈ దీక్ష చేస్తూ ఆయన నిజంగానే చనిపోతే అసలు ఇష్యూని మారుద్దామని అనుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దేవానంద్ సినిమా చూసారా, గైడ్ చూసారా? దేవానంద్ ఆర్కే నారాయణ సినిమా ఒకటి ఉండే, రియల్ లైఫ్ సీన్ అట్లా. దేవానంద్ ఒక వ్యాగబాండ్ ఉంటాడు దాంట్లో, అంటే ఒక రోడ్ సైడ్ వేస్ట్ ఫెలో తిరుగుతూ ఉంటాడు. ఆ విలేజ్లో, ఆ ఊర్లో వర్షం లేదు. సో విలేజెస్కి ఎవరో ఒక ఆస్ట్రాలజర్ వచ్చి చెప్తాడు, ఎవరైనా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే వర్షం పడుతుంది అంటారు. వాళ్ళు నడిపిట్లో చూస్తే ఎవరు దొరికితే దేవానంద్ దొరుకుతారు, రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడతారు, నువ్వు నిరాహార దీక్ష చేయని. అప్పుడు దేవానంద్ అనుకుంటే ఇది కూడా నాకు ఐడియల్ ఛాన్స్, ఎందుకంటే నన్ను ఎవడు పట్టించుకోడు, యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్ అని ఆయన సీరియస్గా కూర్చుంటాడు. తర్వాత దిగి కిందికి ఏమైనా తిందాం అనుకుంటే వీళ్ళు వెళ్ళట్లేదు. నువ్వు నిరాహార దీక్ష అంతే, నువ్వు వెళ్ళకూడదు, నీళ్ళు రాకూడదు, అక్కడే ఉండదు. లాస్ట్లో హీ బికమ్స్ బ్యాడ్, కానీ ఒక సెయింట్లీ ఫిలాసఫీ వచ్చేస్తుంది. అప్పుడు దాకా ఆయన చనిపోతాడు, వర్షం పడుతుంది. సో విలేజెస్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, వర్షం వచ్చింది, ఆడు పాపం చనిపోయాడు. ఐ రోట్ అబౌట్ దిస్ సేమ్ సీన్ ఐ ఫెల్ట్ సోనం వాంగ్చుక్ది. వీళ్ళందరూ ఆయనకి చనిపోతే మాకు విక్టరీ, కానీ అన్ఫార్చునేట్లీ గైడ్ సినిమా లాగా జరగకుండా వీళ్ళు ఆయన ఈక్వేషన్ నుంచి తీసేశారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఎత్తుకుపోయారు అక్కడి నుంచి. అది రెగ్యులర్గా మన దగ్గర ఉండే నిరాహార దీక్ష 10 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తారు, వచ్చి హాస్పిటల్లో పడేస్తారు, గాంధీ లేకుండా ఉస్మానియాలో పడేస్తారు. సోనం వాంగ్చుక్ని ఐ థింక్ హెస్ బీన్ గివెన్ అ పొలిటికల్ పొజిషన్ ఇన్ లే. అది జరిగింది ఇప్పుడు. దాంట్లో లే కౌన్సిల్లో 6 కౌన్సిల్ ఎంత ఉంది, దాంట్లో ఒకటి ఇచ్చేస్తారు ఆయనకి ఇప్పుడు. దాంట్లో ఈల్ బి వన్ ఆఫ్ ద మెంబర్స్, నాట్ మేబీ ద చైర్మన్, కానీ వన్ ఆఫ్ ద మెంబర్. ఎందుకంటే అక్కడ బీజేపీ సీనియర్స్ ఇంక్లూడింగ్ గైస్లాన్ ఆయన ట్వీట్ చేశారు, ఒక క్రియేటివ్ కూడా వేశారు, సోనం వాంగ్చుక్ కమ్ బ్యాక్ టు లే అని చెప్పేసి. ఏది ఇదే బీజేపీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు సోనం వాంగ్చుక్. నా బీజేపీ వాళ్ళు ఆయన పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్ బ్యాక్, ఎందుకంటే కౌంటర్ నేరేటివ్ సెట్ చేయడానికి అక్కడ. సో హీఈస్ నౌ బికమ్ ఏ హీరో ఆఫ్ ద బీజేపీ. ఇప్పుడు దాకా ఆయన బీజేపీ వ్యతిరేకంగా ఉండే అక్కడ. సో బహుశా వీళ్ళు నడిమిట్లో ఒక డీల్ జరిగింది, దట్ వీ విల్ సెండ్ యూ బ్యాక్ టు లే. ఆయన కావాల్సిన ఫండింగ్ అది అని అడిగాడు, అదన్నీ బహుశా ఇచ్చేస్తారు. అండ్ ఆయన అక్కడ చిన్న రాజుగా ఒక రీజన్కి ఒక రాజుగా ఉండిపోతాడు అక్కడ. దట్ ఈస్ వాట్ సోనం వాంగ్చుక్తో జరిగింది ఇప్పుడు. అండ్ అఫ్కోర్స్ ఆయనకు ఒక హేలో స్టేటస్ ఇవ్వడానికి ట్రై చేశారు వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఎస్పెషలీ సీజేపీ వాళ్ళు. అది జరగలేదు. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చి చెప్పారు, చూడండి మీరు సోనం వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇట్ రాంగ్. ఆయనకి ఎడ్యుకేషన్తో ఏ సంబంధం లేదు. కరెక్ట్. వీళ్ళు బిల్డప్ ఇస్తారు 3 Idiotsలో సోనం వాంగ్చుక్ రోల్ ఫుంగ్సుక్ వాంగ్డు అని చెప్పి. కాదు, ఫుంగ్సుక్ వాంగ్డు ఇస్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఇన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇన్ పూణే. రాజ్ కుమార్ హిరానీ క్లాస్మేట్ ఉండే ఆయన క్లారిఫై కూడా చేశాడు, ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్ ఫెలో, కానీ దిస్ ఫెలో హైజాక్ ద ఎంటైర్ థింగ్ అండ్ ఈజ్ వెరీ గుడ్. సాయి గారు దాంట్లో సోనం వాంగ్చుక్ని మెచ్చుకోవాలి మీరు.
దెర్ ఇస్ అనదర్ సోనం వాంగ్చుక్ లేన తెలుసా సాయి గారు మీకు? మహావీర్ చక్ర అవార్డు. ఈజ్ అ బ్రేవ్ సోల్జర్. ఐ థింక్ కార్గిల్లో కూడా ఈ పార్టిసిపేట్ ఇన్ ద వార్ అండ్ మహావీర్ చక్ర రీసెంట్లీ చనిపోయారు ఆయన ఒక 2 నెలల ముందు. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు మిస్టేక్ బిట్వీన్ దీస్ టూ అగైన్. ఈ సోనం వాంగ్చుక్ ఏంటి, ఆ సోనం వాంగ్చుక్ ఏంటి? ఒకటి చెప్పాడు కదా, సోనం వాంగ్చుక్ మహావీర్ చక్ర ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అరే ఆ సోనం వాంగ్చుక్ వేర్రా బాబు అని చెప్పి మేము కరెక్ట్ చేసాం మళ్ళీ. సో ఈ నెరేటివ్ బిల్డింగ్లో కూడా సోనం వాంగ్చుక్ ఈ టుక్ అవే దట్ దేవానంద్ కైండ్ ఆఫ్ రోల్ అవుట్ ఆఫ్ టు లదాఖ్ అనమాట. అక్కడ ఎవరు పట్టించుకోరు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉంటుంది లదాఖ్. ఇట్స్ లైక్ మన మయన్మార్ లాగా, ఏదైనా పెద్ద దుర్ఘటన జరుగుతూనే అక్కడ న్యూస్ వస్తుంది. అదర్వైజ్ లే ఈజ్ లైక్ ఎ వెరీ క్వైట్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఉన్న పీస్ఫుల్గా ఉంటారు. కానీ మన దగ్గర వీళ్ళకి ఒక ఐకాన్ పోయింది. మూమెంట్ మీరు చూసుంటారు సాయి గారు, ఈ మూడ్ అవుట్. వీళ్ళు గవర్నమెంట్తో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు లేరు, మళ్ళీ ఇంకో దేవానంద్ దొరకాలి వీళ్ళకి. అవును, వాడు ఎవరు లేడు. మీకు గుర్తుంటే సోనం వాంగ్చుక్ పాస్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు ఆయన కూర్చుంటే వీళ్ళందరూ కచోడీలు, సమోసాలు, శాండ్విచ్లు తింటూ బిర్యానీలు తింటుంటే, ఫుడ్ రివ్యూ రీల్స్ చేస్తూ ఉంటే ఆయన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చాడు సోనం వాంగ్చుక్. గుర్తుంటే నేను ఆమరణ దీక్ష చేస్తున్నాను, మీరు కూడా చేయాలి అసలు యాక్చువల్లీ దీక్ష అని చెప్పి. యాక్చువల్లీ సాయి గారు దాని తర్వాత 2 రోజుల తర్వాత దీప్కే స్టార్ట్ చేశాడు ఫాస్టింగ్. వాడు ఒక రోజు కాగానే నాకు ఏదో టైఫాయిడ్ వచ్చింది, నాకు ఒంట బాగాలేదు, నాకు మైగ్రేన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్స్ నాట్ ఈజీ. కానీ నిజంగా ఒక ట్రాజడీగా అనిపిస్తున్న విషయం ఏంటంటే సార్, అంటే ఇవన్నీ అబద్ధాలని తెలుసు. మనం చాలా అనలైజ్ చేస్తున్నాం. సోనం వాంగ్చుక్కి ఫుంగ్సుక్ వాంగ్చుక్కి సంబంధం లేదు. అండ్ ఈయన మీద అసలు ఒక పేటెంట్ కూడా లేదు. ఓకే, అండ్ అది కాక ఆయన దీక్ష చేస్తున్నాడు. కానీ నిజంగా నీట్ గురించి అయితే గనక నిజంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పూర్తిగా చక్కబడుతుందా? చక్కబడదు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. పేపర్ లీక్స్ మీద మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా, నేను గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఒక్కడన్నా విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి మాట్లాడారా? మాట్లాడలేదు. నిజంగా విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఎవరూ మాట్లాడట్లేదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకని జెన్జీ నమ్మలేదు? ఎందుకు జెన్జీ ఇంకా వాళ్ళని నమ్మారు? ఎందుకు ఒక ఎమోషనల్గా ఈ ఇష్యూని తీసుకున్నారు? అంటే కమ్యూనికేట్ చేసిన విధానమేనా, ఇంకా వేరేమన్నా? కమ్యూనికేట్ చేసింది ఒకటి. ఒక నీట్ పేపర్ లీక్ అనగానే మనం అనుకుంటాం అదొకటే పేపర్ లీక్ అనుకుంటాం. ఒక డినైబిలిటీ ఫ్యాక్టర్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎస్, కరెక్ట్. నాకు కూడా చిన్నప్పుడు జరిగినప్పుడు 10th క్లాస్లో పేపర్ లీక్ అయింది అని చెప్తారు వాళ్ళు. దే ఆర్ కనెక్టింగ్ దిస్ టూ వేర్ దెర్ ఇస్ నో కనెక్షన్ అట్ ఆల్. ఎందుకంటే నిన్న ఒక అబ్బాయిని కలిసాను నేను, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని. ఈ గాట్ 94.9 ఇన్ క్యాట్. అడ్మిషన్ రాలేదు ఐఐఎమ్స్లో. కానీ వాడి ఫ్రెండ్ ఒకటికి 92 వచ్చింది, వాడికి అడ్మిషన్ వచ్చింది బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, రిజర్వేషన్ అండ్ ఆల్. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ నాకు చెప్తున్నాడు, ఇంకా నాకు రాలేదు. నేనేం కరెక్ట్గా 2 వేరు విషయాలు. ఐ డెంట్ అంత బాగా రాసిన తర్వాత నో లీకేజ్ ఆఫ్ పేపర్ బట్ ఐ డెంట్ గెట్ అడ్మిషన్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడండి. నో దీస్ కాక్రోచెస్ వీళ్ళేం రిజర్వేషన్స్ ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఏం ఒప్పుకోరు. మళ్ళీ వాళ్ళు ఎందుకు? మీరు దాన్ని చెప్పండి. మెడిసిన్లో సాయి గారు మోదీ గారు వచ్చేదాకా 63,000 సీట్లే ఉండే. అవును, సీట్లు పెరిగినాయి చాలా. 328 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు 650 మెడికల్ కాలేజెస్ ఉంది. 132,000 సీట్స్ ఉన్నాయి. 12 సంవత్సరాలు పెంచారు ఇది. ఓకే, మెజారిటీస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఐ డోంట్ డిస్ప్యూట్. గవర్నమెంట్కి డబ్బులు పెట్టడానికి అంత కెపాసిటీ గవర్నమెంట్ దగ్గర లేదు, స్టేట్ అయినా సెంట్రల్ అయినా. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇది కమ్యూనికేట్ చేయలేదు గవర్నమెంట్. లుక్ వాట్ మోదీ హెస్ డన్. Modi has increased, doubled your seats, medicine. Modi has doubled the IIMs. Modi doubled the IITs. సీట్లు పెంచారు. మీకు పాసిబిలిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, విచ్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ టు గెట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్లో డ్రాప్ ఇయర్ పెట్టుకొని కొంతమంది 1-2 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని చదువుకుంటారు, లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. దాంట్లో ఇప్పుడు సీట్ డబుల్ అయిపోయింది. 73,000తో వచ్చింది ప్రోగ్రెస్. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా కానీ, ఏ హాస్పిటల్కి పీజీ వెళ్ళినా కానీ సాయి గారు, 1 సీటు 2 సీట్లు ఉంటుంది. పల్మనాలజీ 1 సీటు, ఆర్థోపెడిక్ 2 సీట్లు, ఇట్లా ఉంటుంది. హీ హాస్ ఇంప్రూవ్డ్ ద నంబర్స్. దాట్ ఈస్ వాట్ బీజేపీ కమ్యూనికేట్ చేయాల్సి ఉండే. దట్ మోదీ గారు చేసింది చూడండి. ఇప్పుడు మన హైవేల గురించి మాట్లాడుతాం చూడండి. నితిన్ గడ్కరీ గారు ఇంత హైవే డబుల్ పెంచారు. అశ్విని వైష్ణవ్ చూడండి, రైల్వే ఇంత పెంచారు, ఆయన ఎన్ని కిలోమీటర్లు పెంచారు ట్రాక్. మోదీ గవర్నమెంట్ మెడిసిన్లో చేసిన అడ్వాన్సెస్ గురించి అసలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్లో చేసిన అడ్వాన్సెస్ గురించి మాట్లాడలేదు. ఆ స్టార్టప్కి మోదీ గారు వెళ్తారు. కానీ బీజేపీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ దట్. లుక్, వీ డిడ్ సో మచ్ ఫర్ ద స్టూడెంట్స్. మేము సీట్లు పెంచాం. వీళ్ళు 67 సంవత్సరాల్లో తీసుకొచ్చిన సీట్లు మేము 12 సంవత్సరాలు చేసి చూపించాం. అది నేరేటివ్ ఉండాలి. కానీ పిల్లలకి ఏంటంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ అని అడుగుతారు. అదొక స్టాండర్డ్ ప్రొసీజర్. మీరు ఏ యంగ్స్టర్ దగ్గర అడగండి. అండ్ ఇండియన్స్లో స్పెషల్లీ ఒక యాటిట్యూడ్ ఉంది,
మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చినా కానీ లాస్ట్ నాకేం వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్లో అంటారు. ఓకే, నువ్వు 25 లక్షలు సంపాదిస్తున్నావా 50 లక్షలు సంపాదిస్తున్నావు, వాడు అడిగింది ప్రశ్న ఒకటే, నాకేముంది ఇట్లా, నాకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారా నిర్మలా సీతారామన్ గారు? దిస్ ఇస్ ద యూజువల్ ఇండియన్ స్టాండర్డ్ అన్నమాట. సో ఇది మనం ఈసారి జరిగిన దాంట్లో ఒక న్యూ వే ఆఫ్ కమ్యూనికేషన్ మీరు చెప్పింది అది వీళ్ళు నేర్చుకోవాల్సింది. దే హ్యావ్ దే ఇంటెన్స్. ఓకే, ప్రమోద్ మహాజన్ ఒకసారి చైనాకి వెళ్ళి ఒక కోయిలేషన్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడారు. మీకు ఆ వీడియో ఇప్పుడు కూడా నెట్లో ఉంది, అది మీరు చూసుంటారు. దట్ రియలీ సెట్ ఆఫ్. ఇక్కడ చైనాకి వెళ్తే వాళ్ళు అడిగారంట, మీరు కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, ఈ సెడ్ ఐఎమ్ ద లీడింగ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద కోయిలేషన్ బట్ ఐఎమ్ అవుట్ సైడ్. ఓకే, అట్లా డిస్క్రైబ్ చేసుకుంటూ పోతే లాస్ట్లో ఒక సింగిల్ ఎంపీ ఉన్న పార్టీ దొరికాడు. హీఈస్ ద ఓన్లీ ఎంపీ ఇన్ దిస్ పార్టీ బట్ ఈస్ ఇన్సైడ్ ద గవర్నమెంట్ బట్ నాట్ సపోర్టింగ్ ద గవర్నమెంట్. కరెక్ట్. దిస్ ఇస్ ప్రమోద్ మహాజన్ ఆ రోజు చేస్తే. అరుణ్ జైట్లీ వాజ్ వెరీ గుడ్. సుష్మా స్వరాజ్ వీళ్ళ దగ్గర దే హ్యాడ్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్. తెలంగాణ అజిటేషన్ని కమ్యూనికేట్ చేయగలిగింది సుష్మా స్వరాజ్ యాక్చువల్లీ మోర్ దెన్ కేసీఆర్ ఆర్ కేటీఆర్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆలోచించండి సాయి గారు, మీరు జస్ట్ టేక్ ద బీజేపీ స్పోక్స్ పర్సన్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ వాళ్ళు సుధాంశు త్రివేది ఉన్నారు, గ్రేట్ ఇన్ కమ్యూనికేటింగ్ ఇన్ హిందీ. షేజాద్ పూనావాలా హిందీ. ఇంగ్లీష్లో ఎవరు ఉన్నారు సాయి గారు చెప్పండి? గ్రేట్ ఆనంద్ రంగనాథన్, సాయి దీపక్, అభిజిత్ అయ్యర్ మిత్ర, వీళ్ళు బీజేపీ కోసం ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడతారు వచ్చి. దిస్ ఇస్ వాట్ ఆనంద్ రంగనాథన్ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ కన్నా ఎక్కువ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. సాయి దీపక్ మన లీగల్ లాంగ్వేజ్ మన దీని గురించి మాట్లాడారు అబౌట్ దిస్ ఎంటైర్ ఇష్యూ అబౌట్ నీట్. ఎంత క్లారిటీ ఉండే సాయి గారు దాంట్లో. ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ ఆర్ ద ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ డూయింగ్? దట్ ఈస్ వాట్ రీసెర్చ్. మీరు ఒక షోకి వెళ్ళే ముందు అక్కడ వెళ్ళి కూర్చొని టాపిక్ ఏంట్రా అని అడగకూడదు. మీరు ముందే దాని గురించి రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి, నోట్స్ తయారు చేసుకొని వెళ్ళాలి, నోట్స్ రాసుకొని వెళ్ళాలి. ఇట్లా దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు డూ సంథింగ్. అక్కడనే ఈ యంగ్స్టర్స్ని వీళ్ళు. అండ్ ఇంకోటి సాయి గారు, క్విక్ థింకింగ్. వాళ్ళు ఒక మాట ఇప్పుడు చెప్పిన తర్వాత నేను మోదీ గారితో మాట్లాడి, మోదీ గారితో కమ్యూనికేట్ చేసి, అమిత్ షా గారి దగ్గర అడిగి, దాని తర్వాత ఒక ప్రెస్ నోట్ తయారు చేసి పంపిస్తే అయిపోయింది. ఇట్స్ ఓవర్. ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి లైక్ దట్. 5 minutesలో యూ హ్యావ్ టు రెస్పాండ్ టు కమ్యూనికేషన్. లేకుంటే మీ నెరేటివ్ పోతుంది అది. అండ్ ఈ యంగ్స్టర్స్ దాంట్లో సక్సీడ్ అయ్యారు. దే యూజ్డ్ ఎ లాట్ ఆఫ్ అల్గోరిథం సాయి గారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ కానీ, వాళ్ళ మీమ్స్ తయారు చేయడంలో కానీ, ఇదన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది మనం చేస్తే తప్పు. అండ్ మనం అంటే జనరలీ పోస్ట్ 50 పోస్ట్ 40 ఉన్న క్రౌడ్ చేసిన తప్పు అది. అండ్ మోదీ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.